గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వారికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? ఇవి రావడానికి కారణాలేంటి? వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే హోమియోపతిలో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? వీటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. ఓకే మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడాను వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. బట్ వాళ్ళకి అది వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం అని తెలియదు, అదేదో నరాల ప్రాబ్లం అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అసలు ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఇది రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిన్స్ అంటే ఏంటి అది మనం తెలుసుకుందాం. మన బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. మన హార్ట్ నుంచి మన ఆర్గన్స్కి సర్క్యులేషన్లో బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. దాంట్లో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఉంటాయి. సో వెయిన్స్ వర్క్ ఏం చేస్తుందంటే ఆర్గన్ నుంచి హార్ట్ వరకు, అంటే మీ చెయ్యి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మీ చెయ్యి నుంచి హార్ట్కి బ్లడ్ అనేది పాస్ అవుతుంది. అది ఆక్సిజనేటెడ్, అంటే దాంట్లో ఆక్సిజన్ లేని బ్లడ్ అనేది ఉంటుంది. అది మీ హ్యాండ్ నుంచి మీ హార్ట్ వరకు వెళ్తుంది. సో ఈ ఏదైతే సర్క్యులేటరీ సిస్టంలో స్ట్రక్చర్స్ ఉంటాయి దానికి మనము వెయిన్స్ అనేది అంటాము. వెయిన్స్ లోపల బ్లడ్ అనేది ఆక్సిజన్ లేని బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఉంటుంది. సో మన వెయిన్స్ లోపల వాల్వ్స్ అనేది ఉంటాయి. ఆ వాల్వ్స్ ఎప్పుడైనా లైక్ డ్యామేజ్ అయినా, ఇంజరీ అయినా, ఏదైనా రీజన్తోని ఆ వెయిన్స్ లోపల ఉన్న వాల్వ్స్ అనేది చెడిపోయినప్పుడు, లేకపోతే దాని మెకానిజం ఫాల్టీ అయినప్పుడు మనకు వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ జనరల్గా ఎవరికి ఉంటాయంటే, ఎవరైతే చాలా లాంగ్ స్టాండింగ్, అంటే నిలబడి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సెకండ్ థింగ్, ఎవరికైతే చాలా ఎక్కువ వెయిట్ ఉంటుంది, అంటే ఓవర్ వెయిట్ లేకపోతే ఒబేసిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మనము ప్రెగ్నెన్సీలా చూస్తూ ఉంటాం, చాలామంది లేడీస్కి వెరికోస్ వెయిన్స్ అనేది వస్తుంటుంది. ఎవరికైతే చాలా టైం నుంచి కాన్స్టిపేషన్ ఉంటుందో వాళ్ళకు కూడా ఇది ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరికోస్ వెయిన్స్ ఎగ్జాక్ట్గా ఎట్లా కనపడుతుందంటే, మీకు జనరల్గా ఇది లెగ్స్లో, అంటే కాళ్ళలో అనేది ఉంటుంది ఎక్కువ. మీకు బ్లూ కలర్ లైన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి, వేవీ స్ట్రక్చర్ ఉంటుంది. జనరల్గా మీరు అది చూస్తే డెఫినెట్గా అది వెరికోస్ వెయిన్స్ ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు. ఓకే మ్యామ్, అలాగే ఇంకేం సిమ్టమ్స్ ఉంటాయి వెరికోస్ వెయిన్స్ మనం గుర్తించడానికి? ఎస్, బేసికల్లీ వెరికోస్ వెయిన్స్ కన్ఫర్మ్ చేయాలంటే నేను చెప్పినట్లు మీకు బ్లూ కలర్వి లైన్స్ అనేది, పైప్స్ అనేది కనిపిస్తున్నాయి అంటే డెఫినెట్గా మీ థైస్లో కానీ, మీ పాదాల్లో కానీ, సో ఇది డెఫినెట్గా అది వెరికోస్ వెయిన్స్ అనేది ఉంటుంది. సిమ్టమ్స్ చెప్పాలంటే, మీరు ఎక్కువ వాక్ చేసినప్పుడు, మీరు స్టాండ్ అంటే మీరు నిలబడ్డప్పుడు మీకు లెగ్ పెయిన్ వస్తుంది, మీకు స్వెల్లింగ్ ఎక్కువగా వస్తుంది, మీరు 20 minutes 30 minutes కంటే ఎక్కువగా వాక్ చేయలేకపోతున్నారు, చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది, అండ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి బ్లూ కలర్ లేకపోతే పర్పుల్ కలర్వి వెయిన్స్ మీకు బయట స్వెల్లింగ్ అయినట్లు కనిపిస్తున్నాయి, మీకు మొత్తం స్కిన్ కంటే పైకి వచ్చినట్లు కనిపిస్తున్నాయి అంటే డెఫినెట్గా మీకు ఇది వెరికోస్ వెయిన్స్ ఉంది. చాలామందికి స్టార్టింగ్లో ఓన్లీ జస్ట్ బ్లూ కలర్ వెయిన్స్ అనేది కనపడతాయి బయట, కాకపోతే అది స్వెల్లింగ్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళకు జనరల్గా సిమ్టమ్స్ అనేది ఉండవు. అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళకి మేనేజ్మెంట్ సరిపోతుంది. బట్ ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలంటే, మీకు వెయిన్స్ అనేది కంప్లీట్గా స్కిన్కి బయటికి, అంటే స్వెల్లింగ్ ఉన్నట్లు మీకు కనిపిస్తున్నాయి, మీకు ఫీల్ అవుతుంది, మీరు టచ్ చేస్తే ఇది వెయిన్ అనేది నాకు ఉన్నది, అది వేవీ స్ట్రక్చర్ ఉన్నది అంటే డెఫినెట్గా మీరు కన్సల్ట్ అవ్వాలి డాక్టర్కి. ప్లస్ మీకు పెయిన్ కూడా ఎక్కువగా అవుతున్నది నిలబడ్డప్పుడు, ఏదైనా వర్క్ చేసినప్పుడు అయితే మీరు డెఫినెట్గా డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి. ఇది వెరికోస్ వెయిన్స్ అనేది ఉంటుంది. వెరికోస్ వెయిన్స్ కన్ఫర్మ్ చేయడానికి కలర్ డాప్లర్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది. ఇది మీరు డెఫినెట్గా చెప్పించుకోవాలి, అండ్ దీనికి కంటిన్యూస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలా మందికి ఆపరేషన్ అనేది అవసరం ఉంటుంది. అది కాకపోతే ఎవరికైతే చాలా సివియర్ ప్రాబ్లం అనేది ఉంటుంది వాళ్ళకి అవసరం ఉంటుంది. కాకపోతే మనం హోమియోపతిలో దీనికి ఒక కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు ఓన్లీ ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది, అంటే 1 year 2 years 3 years కూడా టైం పట్టవచ్చు, డిపెండింగ్ అపాన్ మీకు సివియారిటీ ఎలా ఉందో దాని ప్రకారంగా. ఓకే మ్యామ్, కాల్ తీసుకుందాం. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణమూర్తి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ కుముద్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. మేము ఆల్రెడీ మీ దగ్గర 2 years ట్రీట్మెంట్ తీసుకున్నాం వెరికోస్ గురించి, మా మేడంకు 58 years. ఓకే సార్. హలో, చెప్పండి సార్, వింటున్నాను సార్, చెప్పండి. BGT FA63 ఆల్రెడీ మార్చి 2020 అయిపోయింది. ఓకే సార్. మాకు ఏం తగ్గలేదండి, ఆల్రెడీ మాకు 6 నెలల్లో తగ్గిస్తామని చెప్పారు. ఓకే సార్, ఫైన్.
మీరు కంప్లీట్గా ట్రీట్మెంట్ కోర్స్ కంప్లీట్ చేశారా? అంటే మిస్ అయిందా కోవిడ్తోని? మీకు ఏమైనా గ్యాప్ ఏమైనా వచ్చిందా మధ్యన? కాల్ కట్ అయింది మ్యామ్. ఓకే, ఫైన్. సో జనరల్గా ఏమవుతుందంటే చాలామందికి 58 ఇయర్స్ అనేది పేషెంట్ చెప్తున్నారు ఏమీ రిజల్ట్ లేదు. ఎస్, ఇలాంటి కేసెస్ కూడా ఉంటారు. 1%, 2% కేసెస్ ఉంటారు. ఎవరికైతే రిజల్ట్స్ ఉండవు, వాళ్ళకి రిజల్ట్స్ అందుకు ఉండవు అంటే ఇది ఒక ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. 50+ ఏజ్ ఉన్నారు, ప్లస్ జనరల్గా ఇది ఫీమేల్స్కి, ఆడవాళ్ళకి ఇది ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు వెయిట్ 50 ఇయర్స్ తర్వాత చాలామందికి అంటే లేడీస్కి కంపల్సరీ మెనోపాజ్ అనేది వస్తుంటుంది. సో మెనోపాజ్ తర్వాత ఏమవుతుంది, మీకు అన్కంట్రోల్డ్ వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. సో మేబీ పేషెంట్కి చాలా ఎక్కువగా వెయిట్ ఉండొచ్చు, దాంతో కూడా ట్రీట్మెంట్ సరిగ్గా అది అవ్వలేకపోవచ్చు. మీరు డెఫినెట్గా ఇంకొకసారి కన్సల్ట్ అవ్వండి సార్. మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం అగైన్ ఒక ఫర్దర్గా మొత్తం మీ కేస్ స్టడీ చేసి మీకు డెఫినెట్గా రిజల్ట్స్ ఇస్తున్నాము. ఎస్, కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మీకు రిజల్ట్స్ లేవు అంటే, బట్ డెఫినెట్గా మీకు అన్ని రిజల్ట్స్ మీకు ఒకసారి కళ్ళ డాక్టర్ ఫ్రెష్ రిపోర్ట్స్ చేయించుకొని మీరు ఒక్కసారి మళ్ళీ కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మేము మీకు హెల్ప్ చేస్తాము. ఓకే మ్యామ్, అలాగే ఈ వ్యారికోస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా? ఎస్, ఫైన్. సో జనరల్గా వెరికోస్ వెయిన్స్ వాళ్ళకి స్టార్టింగ్ స్టేజెస్లో ఓన్లీ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ నిలబడ్డప్పుడు అంటే స్టాండింగ్ ఉన్నప్పుడు లేకపోతే ఎక్కువ వర్క్ చేసినప్పుడు మాత్రమే పెయిన్ వస్తున్నది. ఇది లాంగ్ టర్మ్ అయిన తర్వాత ఎవరిది చాలా ఆల్మోస్ట్ 15 మినిట్స్ అవుతుంది నాకు పెయిన్ అవుతుందంటే చాలామంది కూర్చుంటారు, ఫైన్. అలాగే మీరు దీనికి ఇక్కడే వదిలేశారు, ఎక్కడైనా డయాగ్నోసిస్ చెప్పలేదు, డాక్టర్కి కన్సల్ట్ అవ్వలేదు, అది ఎందుకు అవుతున్నది మీరు తెలుసుకోలేదంటే డెఫినెట్గా ఇది ఒక మేజర్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. కాకపోతే మీకు వెరికోస్ వెయిన్స్ ఏమీ ప్రాబ్లం లేదు అంటే ఇట్స్ ఓకే. కాంప్లికేషన్స్ ఏమి జరగవచ్చు అది మీకు ఆన్సర్ ఇవ్వాలంటే యాక్చువల్గా వెరికోస్ వెయిన్స్ అనేది ఫర్దర్గా ఎవరికైతే చాలా లాంగ్ టైం నుంచి ఉంది అన్ట్రీటెడ్ కేసెస్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ ఏదైతే ఉంటాయి, ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకోరు వాళ్ళకి వెరికోస్ అల్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వెయిన్స్ అనేది కొంచెం రప్చర్ అయ్యి లేకపోతే స్కిన్లో అల్సర్స్ అనేది జరుగుతుంటుంది. వెరికోస్ వెయిన్స్ ఏజెడ్ వాళ్ళకి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు డెఫినెట్గా దీనికి కాంప్లికేషన్స్ మైండ్లో పెట్టుకోవాలి. కాంప్లికేషన్స్ ఎక్కువగా ఏమి ఉంటాయంటే వెరికోస్ అల్సర్స్ వచ్చిన తర్వాత అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, అది చాలా డిఫికల్ట్ అయిపోతుంది ట్రీట్ చేయడం అనేది. ఓకే మ్యామ్, వన్స్ ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత ఏ స్టేజ్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? ఎస్, మీకు వెరికోస్ వెయిన్స్ అనేది బయట కనపడుతున్నాయి, మీకు పెయిన్ అవుతుంది, మీరు ఎక్కువ దూరం అంటే ఎక్కువసేపు వరకు మీరు వాక్ చేయలేకపోతున్నారంటే డెఫినెట్గా మీరు కన్సల్ట్ అవ్వాలి. చాలామందికి ఓన్లీ అండ్ ఓన్లీ జస్ట్ వెరికోస్ వెయిన్స్ కనపడుతున్నాయి, ఎక్కువ పెయిన్ లేదు, ఓన్లీ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మాత్రమే పెయిన్ వస్తుందంటే వాళ్ళు కూడా డెఫినెట్గా ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో దట్ ఫర్దర్గా అనేది మీకు ఈ ప్రాబ్లం అనేది రావద్దు ఫ్యూచర్లో. వెరికోస్ వెయిన్స్ మీరు సపోజ్ మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వై? బికాస్ సర్క్యులేషన్ నేను చెప్పినట్లు స్టార్టింగ్లో వెయిన్స్ అనేది ఏం పనిచేస్తే మీ ఆర్గన్ నుంచి హార్ట్కి బ్లడ్ సప్లై చేసేది పనిచేస్తుంది. అంటే ఆర్గన్ నుంచి హార్ట్కి బ్లడ్ రిటర్న్ తీసుకెళ్తుంది వెయిన్స్. సో మీకు ఏదైతే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉన్నదో అది హార్ట్కి రిటర్న్ వెళ్ళకపోతే డెఫినెట్గా మీకు వేరే కాంప్లికేషన్స్ స్పెషల్లీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఈ కాంప్లికేషన్స్కి మైండ్లో పెట్టుకొని డెఫినెట్గా వాళ్ళు దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే మ్యామ్, ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా మగవారిలో వచ్చే ఛాన్స్ ఉందా, ఆడవారిలో వచ్చే ఛాన్స్ ఉందా? ఎవరిలో ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఇది రిస్క్ ఫ్యాక్టర్స్ జనరల్గా ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. వై? బికాస్ ఒక ఏజ్ అయిన తర్వాత నేను చెప్పినట్లు మెనోపాజ్ వచ్చిన తర్వాత అండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు చాలామందికి ప్రెగ్నెన్సీ అప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత వెళ్ళిపోతుంది. కాకపోతే వాళ్ళు సపోజ్ ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత వాళ్ళకు వెయిట్ గెయిన్ అయింది, ఎక్కువగా ఒబెసిటీ లేకపోతే ఓవర్ వెయిట్ అనేది ఉన్నారంటే డెఫినెట్గా వాళ్ళకు వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. క్లినికల్లీ ఇంకా మెడికల్లీ ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. మేల్స్ అంటే మగవాళ్ళు ఎవరైతే ఎక్కువ స్టాండింగ్లో ఉంటారో ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా నిలబడి వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సో మెడికల్లీ క్లినికల్లీ ఆడవాళ్ళకి ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎవరికైతే చాలా ఎక్కువ స్టాండింగ్ ఉంటుంది వాళ్ళు హై రిస్క్లో అనేది వస్తుంటారు. వాళ్ళు డెఫినెట్గా మీకు ఎర్లీ సిమ్టమ్స్ అంటే కొన్ని రోజులు సిమ్టమ్స్ చూసిన తర్వాత మీరు డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాలి డాక్టర్కి అండ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో రమేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే సార్. హలో సార్ నమస్తే. లాస్ట్ ఇయర్ డీవీటీ అండి, డీవీటీ పల్మనరీ ఎంబోలిజం. ఎస్. ట్రీట్మెంట్ లాస్ట్ ఇయర్ 1 year బిఫోర్ తీసుకున్నాం అండి. ఎస్. అలోపతిలో దానికి తర్వాత ఏదన్నా ట్రీట్మెంట్ చేస్తున్నాం ఓకే. కాకుండా రిపీట్ కాకుండా.
సో మీ ట్రీట్మెంట్ అలోపతిలో ఏం తీసుకున్నారు? ఓన్లీ మెడిసిన్స్ వాడారా, వేరేమైనా తీసుకున్నారా? మెడిసిన్స్ ఏమండి. ఓన్లీ మెడిసిన్స్. ఓకే. ప్రెసెంట్గా ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా ఉంటున్నాయా? ఏమండి ఇప్పుడు ప్రెసెంట్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లం అంటే స్టాకింగ్ పడుతున్నా అండి, కొద్ది కాళ్ళు కొంచెం స్టాకింగ్ లేనప్పుడు వాపస్. ఓకే ఓకే. వాకింగ్ అనేది ఈజీగా ఉంటుందా? నడవడం ఈజీ ఉంటుందా, డిఫికల్ట్గా ఉంటుందా? ఏమండి నడవడం, వాకింగ్ అనేది మీకు ఈజీ ఉంటుందా? వాకింగ్ ఏం లేదండి, కొంచెం అలా వాపస్. ఓకే ఓకే ఓకే, ఫైన్ ఫైన్. సో మీ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేసేసారు? ట్రీట్మెంట్ 1 year బిఫోర్ కంప్లీట్ అయిందండి, కోవిడ్ బిఫోర్ అండి. ఓకే ఓకే అంటే కంటిన్యూషన్ మెడిసిన్ వాడుతున్నాం అండి. ఓకే ఓకే, ఫైన్, సరే. సో డీప్ వెయిన్ థ్రోంబోసిస్, డీవీటీ అనే ప్రాబ్లం ఉంది పేషెంట్కి, కాలర్కి. సో క్వశ్చన్ ఏమున్నదంటే, ప్రెజెంట్గా 1 year ట్రీట్మెంట్ తీసుకున్నారు, కంటిన్యూస్గా తీసుకుంటూ ఉన్నారు. ప్రెజెంట్గా ఇంకేమైనా ట్రీట్మెంట్ అవసరం ఉందా? మీ సిమ్టమ్స్ బట్టి మీరు మేజర్గా అనేది ఎక్కువ ప్రాబ్లం లేదు. ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో మీరు అది కంటిన్యూ చేయండి, మీకు ఎక్కువ మేజర్ కాంప్లికేషన్స్ లేవు. బట్ ఎస్, మీరు వాక్ చేయరు అని చెప్తున్నారు. ఒకసారి మీరు కొన్ని జస్ట్ ఒక 20 minutes 15 minutes అట్లా వాక్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంటే డెఫినెట్గా మీకు డీవీటీ అనేది ఎక్కువగా ప్రాబ్లం చేస్తున్నది. మీరు 15-20 minutes కొన్ని రోజులు వాక్ చేయండి, ఒక 1 month 2 month అట్లా. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంటే డెఫినెట్గా మీరు అగైన్ కన్సల్ట్ అవ్వండి, మీ ఫ్రెష్ రిపోర్ట్స్ తెప్పించుకోండి. ఇంకా ట్రీట్మెంట్లో మెడిసిన్స్ ఏమైనా ఎక్కువ చేయాల్సి ఉందా, యాడ్ చేయాల్సి ఉందో, అది మీ డాక్టర్తో కన్సల్ట్ చేసుకొని మీరు ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే మ్యామ్, మీరు డీవీటీ అని చెప్పారు. అసలు డీవీటీ అంటే ఏంటి, ఇది రావడానికి మెయిన్ కాజెస్? ఎస్, యాక్చువల్గా ఎవరికైతే డీవీటీ అంటే డీప్ వెయినస్ థ్రోంబోసిస్ అంటారు. అగైన్ ఇది వెయిన్తో సంబంధించిన ఒక ప్రాబ్లం ఉంటుంది. దాంట్లో జనరల్గా ఒక ప్లేసెస్లో ఏమంటారు, థ్రోంబోసిస్ అంటే బ్లడ్ అనేది కొంచెం ఒక ప్లేస్లో క్లాట్ అవ్వడం అనేది ఉంటుంది. సో ఎవరికైతే చాలా ఎక్కువ డేస్ నుంచి వెయిన్స్ అనేది ఇది వెరికోస్ వెయిన్స్ ఎవరికైతే ఉంటుందో, అన్ట్రీటెడ్ వెరికోస్ వెయిన్స్ ఉంటుందో, వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ డీప్ వెయిన్ థ్రోంబోసిస్ ఉంటుంది, డీవీటీ. సో దానికి మెడిసిన్స్ పర్సన్ తీసుకుంటున్నారు. ఈ కాంప్లికేషన్ ఎలా ఉంటుందంటే, మీకు మేజర్గా సిమ్టమ్స్ ఏవి ఉండవు, బట్ ఇది సర్క్యులేటరీ ప్రాబ్లం ఉంటుంది. సో మీ హార్ట్కి ఎఫెక్ట్ చేస్తుంది. డెఫినెట్గా మీరు దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. డీవీటీ వన్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ అనేది ఉంటుంది. చాలా ఎక్కువ టైంకి ఎవరికైతే వెరికోస్ వెయిన్స్ ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకోలేదు, లేకపోతే ట్రీట్మెంట్ కరెక్ట్గా అది రిజల్ట్ అవ్వట్లేదు అంటే వాళ్ళకి డీవీటీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే మ్యామ్, ఈ వెరికోస్ వెయిన్స్ డీవీటీ రెండు అటాక్ అయితే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎస్, డీవీటీ అండ్ వెరికోస్ వెయిన్స్ ఒకటే రకంగా మీకు సపోజ్ అటాక్ అవుతుందంటే డెఫినెట్గా దీనికి వేరే వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. వెరికోస్ వెయిన్స్లో జనరల్గా మీ సిమ్టమ్స్ బట్టి మీకు ఓన్లీ మెడిసిన్స్, సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్స్ ఉంటున్నాయి. సో దాంతో మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. డీవీటీలో జనరల్గా మీరు కంటిన్యూస్ మెడికేషన్ తీసుకోవాలి. దాంతో మీకు వేరే ఎక్సర్సైజెస్ కూడా చెప్తారు, మీరు అది కూడా చేయాలి. సో దీనికి మీకు ఓన్లీ 1 డాక్టర్ అని కాదు, మీకు వేరే వేరే డాక్టర్స్ కూడా చూస్తూ ఉంటారు. మనకు కంబైన్ ట్రీట్మెంట్ అంటే హోమియోపతితో వేరే మెడిసిన్స్ కూడా మనం చాలా సజెస్ట్ చేస్తాము. దీంట్లో కాంప్లికేషన్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇమీడియట్గా పేషెంట్ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం అవుతే కంపల్సరీ కన్సల్ట్ అవ్వాలి అండ్ రిపీటెడ్గా మీరు దీనికి మానిటర్ అనేది చేస్తూ ఉండాలి. ఫైన్. డీవీటీ అనేది చాలా రేర్ కండిషన్ ఉంటుంది. కాకపోతే వెరికోస్ వెయిన్స్ అనేది అన్ట్రీటెడ్ ఉంటే డెఫినెట్గా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డీవీటీకి కాంప్లికేషన్స్ అంటే ఓన్లీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ చాలాసార్లు సర్క్యులేటరీ ప్రాబ్లం అవ్వడంతో అది ఏజెడ్ వాళ్ళకి కొంచెం ఎక్కువ అది ఇబ్బంది పెడుతుంది. బట్ క్లినికల్ ప్రాక్టీస్లో మనం అలాంటి కేసెస్ అనేది తక్కువ చూస్తాం. ఓకే మ్యామ్, ఈ వెరికోస్ వెయిన్స్ అనేది చిన్న పిల్లల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉందా? ఇఫ్ ఇన్ కేస్ అలా వచ్చే పని అయితే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెరికోస్ వెయిన్స్ అనేది జనరల్గా చిన్నపిల్లల్లో చాలా మనం రేర్గా చూస్తాము, మోస్ట్లీ ఉండదు. కాకపోతే వాళ్ళకు చాలా లాంగ్ స్టాండింగ్, అంటే వాళ్ళు బర్త్ ఉన్నప్పటి నుంచి వాళ్ళకు చాలా ఎక్కువ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉండడం అనేది ఉంటే మేబీ వాళ్ళకు కొంచెం పెద్ద ఏజ్ అయిన తర్వాత వస్తుండది. మరి ఓన్లీ లైక్ ఇన్ఫెంట్స్, టాడ్లర్స్ అంటే చిన్నపిల్లలు, 5 years కంటే చిన్నపిల్లలు, 10 years కంటే చిన్నపిల్లలు వాళ్ళకి మనం రేర్గా చూస్తాం. అసలు జనరల్గా అనేది ఉండదు. ఇది ఓన్లీ అడల్ట్స్కి మాత్రమే ఎక్కువగా అఫెక్ట్ చేస్తున్నది. బికాస్ దీంట్లో సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ప్రాపర్ అనేది ఉండదు. బికాస్ ఆఫ్ మీ ప్రొఫెషన్ కానీ లేకపోతే ఫీమేల్స్కి, ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత. సో మోస్ట్లీ మనం ఇది అడల్ట్స్లో పెద్దవాళ్ళకి చూస్తాం, చిన్నపిల్లలకి మనం చూడము. సపోజ్ వాళ్ళకి వస్తే జనరల్గా వాళ్ళకి కొంచెం స్పైడర్ వెయిన్స్ అంటే ఓన్లీ మన థైస్ వెనుక బ్యాక్ సైడ్లో కొన్ని స్మాల్ స్పైడర్ వెయిన్స్ అంటే కొంచెం వెబ్స్ ఫామ్ అయినట్లు బ్లూ కలర్వి వెయిన్స్ అనేది కనిపిస్తాయి. కాకపోతే అది వెరికోస్ వెయిన్సా కాదు అది కన్ఫర్మ్ చేయడానికి డెఫినెట్గా మీ డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి. ఇది చాలా రేర్ కేసెస్ ఉంటాయి. మీరు డెఫినెట్గా కన్సల్ట్ అవుతే అది మేజర్ ప్రాబ్లమ్లా కన్వర్ట్ కాదు, అది ఈజీలీ సాల్వ్ అనేది అవుతుంది. బట్ మోస్ట్లీ మనకు చిన్నపిల్లలకి మనం చూడము వెరికోస్ వెయిన్స్ అనేది.
ఓకే మ్యామ్. అలాగే వెరికోస్ వెయిన్స్ అనేది వంశపారపర్యంగా వచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందా? ఇఫ్ ఇన్ కేస్ అలా వచ్చే పని అయితే ఆ పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఉండడానికి? ఎస్, సపోజ్ మీకు ఫాదర్ మదర్ ఎవరికైనా ఒక్కరికి వెరికోస్ వెయిన్స్ ఉన్నది, ఆ ఏజ్ ఏ ఏజ్కి వచ్చింది అది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీకు 40 years తర్వాత వచ్చింది అంటే వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి కాజెస్ ఏదైతే ఉంటాయో వెరికోస్ వెయిన్స్లో, మీరు ఎక్కువ వెయిట్ అనేది పెంచుకోవద్దు, మీరు యాక్టివ్ లైఫ్ ఉండాలి. అంటే డైలీ కొంచెం వాక్ అన్నా చేయాలి. వాక్ చేస్తే మనకు సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా అవుతుంది, స్వెల్లింగ్స్ అనేది ఉండవు, వాపులు అనేది ఉండవు. ఇవన్నీ ప్రికాషన్స్ అనేది మనం తీసుకోవాలి. అవుతుందా లేదా? ఎస్, హెరిడిటరీ అనేది ఉంటుంది. వెరికోస్ వెయిన్స్ చాలాసార్లు ఫ్యామిలీ హిస్టరీలో మనం చూస్తుంటాము. అట్లీస్ట్ ఒక 25% ఎవరికైతే వెరికోస్ వెయిన్స్ ఉందో వాళ్ళ పిల్లలకి వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అంటే వెయిట్ ఎక్కువగా పెరగొద్దు, వాళ్ళు యాక్టివ్ లైఫ్ ఉండాలి, అండ్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది ప్రాబ్లం అనేది ఉండదు. ప్రెగ్నెన్సీలా మాత్రమే వచ్చింది అంటే వాళ్ళ పిల్లలకి వస్తుందా లేదా అది క్వశ్చన్ చెప్పాలంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ కంపల్సరీ ఉండదు. మీకు వచ్చిన తర్వాత అది కంటిన్యూ అవుతున్నదంటే డెఫినెట్గా మీకు పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ ప్రెగ్నెన్సీలో ఒక పర్సన్కి వచ్చింది అంటే అది ప్రెగ్నెన్సీ తర్వాత వెళ్ళిపోతుంది, బట్ సపోజ్ అది రిపీట్ అవుతుంది కంటిన్యూస్గా అంటే డెఫినెట్గా వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు ఓన్లీ జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఒక యాక్టివ్ లైఫ్ ఉండాలి అండ్ వెయిట్ అనేది మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. వెరికోస్ వెయిన్స్ డెఫినెట్గా ఈజీలీ క్యూర్ అనేది అవుతుంది, బట్ ఓన్లీ చాలా లాంగ్ టైం అనేది తీసుకుంటుంది. రాకుండా చూసుకోవాలంటే డెఫినెట్గా నేను చెప్పినట్టు ఇది ఫాలో చేస్తే మోస్ట్లీ ఏమీ ప్రాబ్లమ్స్ రావు. ఓకే మ్యామ్, మీరు చెప్పారు ప్రెగ్నెన్సీ టైంలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వెరికోస్ వెయిన్స్ అని. ఇఫ్ ఇన్ కేస్ సివియర్గా వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవాలంటారా? ఎందుకంటే బేబీ కూడా ఉంటుంది కాబట్టి సేఫ్ అని అంటారా? ఎస్, సో ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు జనరల్గా దానికి మేనేజ్మెంట్ అనేది మనం చెప్తుంటాం. ఇంటర్నల్ మెడిసిన్స్ అనేది డెఫినెట్గా ఉంటాయి, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలో అందుకు అవుతుందంటే బ్లడ్ అనేది ఎక్కువ ఉంటుంది బాడీలో, అండ్ ఏదైతే హార్మోన్స్ ఉంటాయో అది మన వెయిన్స్కి కొంచెం థిన్ అంటే సన్నగా చేసేస్తుంది, ఇంకా స్మాల్ చేసేస్తుంది, నారో చేసేస్తుంది హార్మోన్స్ ప్రకారంగా. కాబట్టి వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి ప్రెగ్నెన్సీలో. కాబట్టి ప్రెగ్నెన్సీ లోపల జనరల్గా ఆడవాళ్ళకి అడ్వైజ్ ఇస్తాం మనము వాకింగ్ అనేది ఎక్కువగా చేయాలి. సో దాట్ మీకు వెరికోస్ వెయిన్స్ సపోజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటే కూడా అది మీకు సివియర్గా రాదు. సో ఓన్లీ అండ్ ఓన్లీ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. కాకపోతే మీకు చాలా సివియర్ ప్రాబ్లం ఉన్నది అంటే కొన్ని పెయిన్ కిల్లర్స్, మైల్డ్ పెయిన్ కిల్లర్స్ అయితే ప్రెగ్నెన్సీలో మనం జనరల్గా ఇస్తామో అది డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు, అది మేము అడ్వైజ్ ఇస్తాము. బట్ ట్రీట్మెంట్ అనేది ప్రెగ్నెన్సీ తర్వాత మీరు డెఫినెట్గా దానికి కంటిన్యూ చేయాలి. సపోజ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఒక 1 month 2 months 3 months తర్వాత అది కంప్లీట్గా వెళ్ళిపోవట్లేదంటే డెఫినెట్గా అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఆఫ్టర్ డెలివరీ 3 months తర్వాత అది 100% సేఫ్ ఉంటుంది మెడిసిన్ తీసుకోవడం అనేది. అది ఏ మెడిసిన్స్ మీరు తీసుకున్నా కూడా ఆపరేషన్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. ప్రెగ్నెన్సీలో ఆపరేషన్ లాంటివి మనం ఎవరు డాక్టర్స్ మీకు సజెస్ట్ చేయరు. బట్ ఎస్, మీరు ఎనీ మెడిసిన్స్ తీసుకోవచ్చు. మోస్ట్లీ పెయిన్ కిల్లర్సే ఇస్తూ ఉంటారు. ఎక్కువ సర్క్యులేషన్కి ఇంప్రూవ్ చేసే మెడిసిన్స్ అనేది తక్కువగా ఇస్తారు ఏ డాక్టర్ అయినా సరే. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందా. హలో హలో, సువర్చల గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు. మేడం నాకు 64 years, నాకు ఒక 3 years నుంచి వెరికోస్ ఉంది. అది కొంచెం అంటే ఎక్కువ నిలబడ్డా చేస్తున్నా, అంటే ఎక్కువ స్టవ్ దగ్గర నిలబడినా, అంటే కుకింగ్ చేసినప్పుడు ఏం పెద్ద అవ్వదు. అంటే ఎక్కువ పిండి వంటలు అవి ఎలా చేసుకుంటున్నప్పుడు పిల్లలు ఏమైనా కావాలంటే దానికి నాకు వెయిన్స్ మార్చి కొంచెం వాపు వచ్చింది. వెయిట్ వచ్చేసి 64 62. ఓకే 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 ఫైన్. సో మీకు పెయిన్ అనేది సివియర్గా ఉంటుందా, లేకపోతే మీరు నార్మల్గా మీ పని అయిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత మీకు పెయిన్స్ వెళ్ళిపోతాయా? అంటే కొంచెం వాచినట్టు ఉంటాయి పాదాల దగ్గర. ఓకే, వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఏమైనా ఉన్నదా మీకు? బీపీ ఉంది నాకు కొంచెం. ఓకే ఫైన్ ఫైన్ ఓకే అండి, ఓకే ఫైన్ ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏంటంటే ఏజ్ 50+ అనేది ఉన్నది, వెరికోస్ వెయిన్స్ కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నది, ఆల్రెడీ ఉన్నది. ఎక్కువ పని చేసినప్పుడు నిలబడ్డప్పుడు కొంచెం పెయిన్ అనేది ఉంటుంది, వాప్ అనేది ఉంటుంది, స్వెల్లింగ్ అనేది ఉంటుంది. సో దీనికి మనం ఏం చేయాలి? సో మీరు డెఫినెట్గా కొంచెం మూవ్మెంట్ అనేది ఉండండి. మీరు ఎక్కువసేపు నిలబడొద్దు, ఒకటేసారి ఎక్కువసేపు అనేది నిలబడొద్దు. మీరు 15 minutes 20 minutes తర్వాత ఇమ్మీడియట్గా మీకు పెయిన్ ఉన్నా, ఏ ప్రాబ్లం లేకున్నా మీరు డెఫినెట్గా కూర్చోవాలి. మీరు కంటిన్యూస్గా 30 minutes 20 minutes 30 minutes కంటే ఎక్కువ నిలబడొద్దు. ఇది ఫస్ట్ మేనేజ్మెంట్.
మేనేజ్మెంట్ మనం దేనికంటామంటే ప్రాబ్లం వచ్చే ముందు మనం దానికి ప్రాబ్లం రాకుండా చేయాలి. మేనేజ్మెంట్ అంటే మనం దీనికంటాము. సో 20 minutes కంటే ఎక్కువ మీరు నిలబడొద్దు కంటిన్యూస్గా. అండ్ మీరు కొంచెం సర్క్యులేషన్ ఉండడానికి మీరు వాక్ అనేది చేయాలి. అండ్ సపోజ్ మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే మీరు ఎక్కువ నిలబడాలి కంపల్సరీ ఉన్నప్పుడు మీరు స్టాకింగ్స్ అనేది వేసుకోవచ్చు. స్టాకింగ్స్ దేనికంటారు, వెరికోస్ వేస్ కోసానికి ఒక స్పెషల్గా ఒక సాక్స్ లాంటివి ఉంటాయి, దానికి స్టాకింగ్స్ అంటారు. అది ఏం చేస్తుందంటే మీ సర్క్యులేషన్కి కొంచెం సేపు కొంచెం నార్మల్ చేస్తుంది. మీ వెయిన్స్ అనేది ఎక్కువగా స్వెల్లింగ్ అనేది రాదు. దేంట్లో వెరికోస్ వెయిన్స్ అయితే ఉంటాయో ఆ వెయిన్స్లో స్వెల్లింగ్ అనేది ఎక్కువగా రాదు. సో ఇది మనం అందర్ పేషెంట్స్కి సజెస్ట్ చేయము. కాకపోతే ఎవరికైతే చాలా థిక్గా వెయిన్స్ ఉన్నాయో వాళ్ళకి మనం ఇది సజెస్ట్ చేస్తాము. చాలా పల్చగా థిన్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి మనం ఇది సజెస్ట్ చేయము. సో ఇది ఒకటి ప్రికాషన్ ఉంటుంది. మీరు స్టాండింగ్ ఉన్నప్పుడు కంపల్సరీ మీరు స్టాకింగ్స్ అనేది వేసుకోండి. అండ్ మీకు అది ఎక్కువగా పెయిన్ ఉంటే డెఫినెట్గా మీరు కొంచెం కంటిన్యూస్ మెడిసిన్ అనేది వాడండి. మీరు హోమియోపతి అయినా సరే, ఇంగ్లీష్ మెడిసిన్స్ అయినా సరే, మీకు రెండుకి కంబైన్ కూడా చేయొచ్చు. మీకు 100% కావాలంటే తగ్గుతుంది, బట్ దీనికి చాలా లాంగ్ టైం అనేది తీసుకుంటుంది ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 50 years. ఓకే మ్యామ్, ఇప్పుడు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడాను వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? జనరల్గా మెడికల్లీ ఛాన్సెస్ కొంచెమే ఉంటాయి, ఎక్కువగా ఉండవు. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు మన పేషెంట్స్ ఆల్మోస్ట్ మనం ప్రాక్టీస్లో చూసేది అది ఎవరైనా సరే మీకు 70% పేషెంట్స్ మీకు దొరుకుతారు ఆర్థరైటిస్కి. నీ పెయిన్ అయినా ఏ పెయిన్ అయినా ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 years 45 years మోస్ట్లీ అందరికీ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. బికాస్ వెయిట్ బేరింగ్ జాయింట్ అనేది మన నీ ఉంటుంది, లేకపోతే రుమటైడ్ ఆర్థరైటిస్లో వెరికోస్ వెయిన్స్ ఉండదు. బట్ ఆస్ట్రో ఆర్థరైటిస్ అంటే నార్మల్గా ఆర్థరైటిస్లో 2 types ఉంటాయి, రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ ఆస్ట్రో ఆర్థరైటిస్. సో ఆస్ట్రో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ అది చాలా నెగ్లిజిబుల్, చాలా రేర్ కేసెస్లో ఉంటాయి, కంపల్సరీ అనేది ఉండదు. సో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ ఆర్థరైటిస్ ఉండడం అనేది జనరల్గా మనం చూడలేదు. బట్ ఎస్, వెరికోస్ వెయిన్స్ మీకు మొదటి నుంచి ఉన్నాయంటే అది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఆర్థరైటిస్లో ఉండదు. సపోజ్ మీకు ఆర్థరైటిస్ ఉన్నదంటే వెరికోస్ వెయిన్స్ అవుతుంది, అది మనం జనరల్గా చూడలేదు. బట్ ఎస్, మీకు ఆల్రెడీ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి అండ్ తర్వాత మీకు ఆర్థరైటిస్ వచ్చిందంటే వెరికోస్ వెయిన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. మెడికల్గా క్లినికల్లీ దానికి రీజన్ ఏముంటుందంటే పోస్చర్, మీకు పెయిన్ ఎక్కువగా ఉండడంతో మీకు ఫ్లో అనేది, మీకు వాకింగ్ అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి మీకు వెయిన్స్ అనేది ఎక్కువ స్వెల్లింగ్ వస్తుంది, ఎక్కువ పెయిన్స్ వస్తాయి. ఓకే మ్యామ్, ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఓన్లీ కాళ్ళకు మాత్రమే వస్తుందా? ఇంకేమైనా భాగాలకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంట? మోస్ట్లీ జనరల్గా వెరికోస్ వెయిన్స్ అనేది ఓన్లీ మనకు థైస్ అండ్ కాళ్ళకే ఉంటాయి. ఇది వేరే ఏ పార్ట్స్లో ఉండదు. దానికి రీజన్ ఏముంటుందంటే మనకు హార్ట్తోని దూరంగా ఉంటుంది. సో మన థైస్, మన లెగ్, కాళ్ళు, జనరలీ పాదాలు అనేది హార్ట్ కంటే చాలా దూరంగా ఉంటాయి. సో వెయిన్స్ అనేది మన ఆర్గన్ నుంచి, సపోజ్ మన లెగ్ ఉంది, లెగ్ నుంచి హార్ట్కి బ్లడ్ అనేది వెయిన్స్ క్యారీ చేస్తాయి. సో ఏ వెయిన్స్ అయితే హార్ట్తో ఎక్కువ దూరం ఉంటాయో దానికి ఎక్కువ అఫెక్ట్ అనేది అవుతుంది. కాబట్టి 99.99 కేసెస్ మనకు థైస్ అండ్ లెగ్స్లో వచ్చే కేసెసే ఉంటాయి. వెరికోస్ వెయిన్స్ అనేది వేరే ప్లేసెస్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ మన క్లినికల్లీ ఓన్లీ అండ్ ఓన్లీ ఈ ప్లేసెస్లోనే కనిపిస్తుంది. బికాస్ నేను చెప్పినట్లు హార్ట్తోని ఏదైతే దూరం ఆర్గన్స్ ఉంటాయో, ప్లస్ అది యాంటీ గ్రావిటీ కూడా ఉంటుంది. వెయిన్స్ లోపల ఏదైతే వాల్స్ ఉంటాయి అది మాల్ ఫంక్షనింగ్ జరుగుతుంది. సో యాంటీ గ్రావిటీ అంటే గ్రావిటీ కంటే మీరు అగేన్స్ట్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మీకు వెరికోస్ వెయిన్స్ మోస్ట్లీ థైస్లో, మీ లెగ్స్లో అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఓకే మ్యామ్, ఈ వెరికోస్ వెయిన్స్ అనేది వచ్చిన తర్వాత కొంతమందికి ఒబేసిటీ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ, హార్ట్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ వెరికోస్ వెయిన్స్కి కూడా ట్రీట్మెంట్ నార్మల్గానే ఉంటుందా అందరిలాగే, లేదు అంటే సపరేట్ ఏమైనా ఉంటుందా? ఎస్. సో జనరల్గా ఎవరికైతే బీపీ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ అనే ఎవరికైనా ఎక్కువ ఉంటాయో వాళ్ళకి మనం ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ మెడిసిన్స్ అనేది ఇస్తుంటాము. కొన్ని హై పవర్ మెడిసిన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. హై పవర్ మెడిసిన్స్ బికాస్ వారు ఆల్రెడీ ఒక నోన్ కేస్ ఆఫ్ హార్ట్ అండ్ బీపీ పేషెంట్స్ ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, అండ్ రిస్క్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో మనం స్టార్టింగ్ నుంచి కొంచెం హెవీ మెడిసిన్స్ అనేది ఇస్తుంటాము. అండ్ ఎస్, వాళ్ళు కంటిన్యూస్ మెడికేషన్ కంపల్సరీ ఉంటుంది. వాళ్ళకి మనకు మేనేజ్మెంట్ కూడా చాలా చెప్తాం. వెరికోస్ వెయిన్స్లో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, ఒక ప్రాబ్లమ్ ఏముంటుందంటే కంటిన్యూస్గా వాక్ చేయడం లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ షుగర్ ప్రాబ్లమ్స్ అగైన్ బికాస్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ కూడా ఎక్కువగా అవుతాయి. సో అలాంటి పేషెంట్స్కి మేము స్పెషల్ మెడిసిన్స్ అనేది
ఎక్కువగా ఇస్తాము. సో దాట్ వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకుంటాం. అలాంటి వాళ్ళకు వెరికోస్ వెయిన్స్ వెళ్ళిపోతాయి, డెఫినెట్గా వెళ్ళిపోతాయి. బట్ ఫస్ట్ మనం ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళకు వెరికోస్ వెయిన్స్తోని వేరే ఎక్కువ కాంప్లికేషన్స్ రాకుండా. బికాస్ హార్ట్ ప్రాబ్లమ్ అండ్ షుగర్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ సపోజ్ వచ్చిందంటే అది ఎక్కువ కాంప్లికేషన్స్ అది క్రియేట్ చేస్తుంది. జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెరికోస్ అల్సర్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ వాళ్ళకు షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి అల్సర్స్ తొందరగా అవుతాయి, హీలింగ్ అనేది తొందరగా జరగదు. అలాంటి వాళ్ళకి మనకు వెరికోస్ అల్సర్స్ పేషెంట్స్ కూడా వస్తుంటారు. వాళ్ళకు కూడా బ్యూటిఫుల్లీ మెడిసిన్స్ ట్రీట్ చేస్తాయి. కాకపోతే అది చాలా చాలా ఎక్కువ లాంగ్ టైం అనేది తీసుకుంటుంది. అండ్ ఏజెడ్ పేషెంట్స్ ఉండడంతో అల్సర్ అనేది మనకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే మ్యామ్, వెరికోస్ వెయిన్స్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.